ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కృపావార్త సమయానికై మీకందరికీ స్వాగతం. గడిచిన మాసమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి, సెప్టెంబర్ మాసమంతా కాపాడి అక్టోబర్ నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టిన తర్వాత మొట్టమొదటి పునరుత్థాన దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి వందనములు. దేవుడు గడిచిన మాసం ఏ విధంగా కాపాడి మనల్ని సంరక్షించాడో అదేవిధంగా ఈ మాసమంతా కూడా కాపాడాలని, ఈ పునరుత్థాన దినంలో ఆయన యొక్క దీవెనలు మనపైన కుమ్మరించాలని ప్రార్థన చేద్దాం. ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. దేవుడిచ్చిన కృపావర్తను బట్టి దేవునికి వందనములు. ఈ మాటలు ఇంగ్లీష్లో అయితే ఇలా ఉంటుంది. వాట్ ఎవర్ హ్యాపెన్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఐ నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్ టెల్లింగ్ యూ దీస్ థింగ్స్ అండ్ ఐ డూ ఇట్ టు సేఫ్ గాడ్ యువర్ ఫెయిత్. మరి ఈ విధమైనటువంటి ఆలోచనలతో పౌలు గారు ఈ వాక్యము మనకు రాసి ఉంచారు. అతడు చెప్పేది ఏంటంటే, ప్రభువునందు ఆనందించడం ఎంత ప్రాముఖ్యమైనదంటే, ప్రభువునందు ఆనందించుడి 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 అని చెప్పడానికి తనకి ఎలాంటి కష్టం లేదట. ఎందుకంటే ఆ విధంగా చెప్పడం వల్ల అది మనకు క్షేమకరము అని పౌలు చెప్తూ ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికను ఎక్కడి నుండి రాస్తున్నాడో మనకు తెలుసు కదా. అతడు ఒక చెరసాలలో ఉన్నాడు, ప్రిజనర్గా ఉన్నాడు, బందీగా. అయితే ఆ ప్రిజన్లో నుంచి రాస్తూ కూడా పౌలు మనల్నందరినీ కూడా సంతోషించండి అని చెప్తున్నాడు. తను కూడా సంతోషిస్తున్నాడు. ఆ సంతోష హృదయంతోనే అతడు మనకు రాస్తున్నాడు. అంటే సంతోషం అనేది, ఆనందం అనేది, ఆనందించడం, సంతోషం వేరు, ఆనందం వేరు. ఆనందించడం అనేది అది హృదయం లోపల, ఆత్మ లోపల నుండి వచ్చేటువంటి ఆనందం. ఈ ఆనందము మన హృదయంలో మనకు ఎప్పుడు ఉంటుందంటే ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పుడు అంటే ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరిస్తామో అప్పుడు ఆ ఆనందం అనేది మనలో నుంచి తొలగిపోదు. అలాంటి ఆనందం కలిగి ఉండాలని అపొస్తలుడైన పౌలు మనకు చెప్తూ ఉన్నాడు. అతడు నేను చెరసాలలో ఉన్నాను, బందీగా ఉన్నాను, ఖైదీగా ఉన్నాను, అయినప్పటికీ కూడా నేను మీకు రాస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అతడు చెప్పేది ఏంటంటే మనము సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అది కూడా ఎక్కడంటే ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవునిలో ఆనందించడం అనేది అది అద్భుతమైన అనుభవం. ఆయన మన పరిస్థితుల్లో మనల్ని మనం ఆనందించడానికి అడ్డుపడడానికి ఇష్టపడడం లేదు. మన సర్కమ్స్టెన్సెస్ ఏవి కూడా మన జీవితాన్ని ప్రభావితం చేయకూడదు. అంటే మనం సంతోషంగా ఆనందంగా ఉన్నాము అంటే ఆ ఆనందాన్ని పోగొట్టుకోవడానికి మన జీవితంలో ఏ పరిస్థితులు కూడా అడ్డు రాకూడదు. అది ఆయన చెప్తున్నాడు. మనం మన జీవితంలో మన కష్టాలలో అయినా, కన్నీళ్లలో అయినా, ఇబ్బందులలోనైనా, ఇరుకులలోనైనా మనము ఎప్పటికీ కూడా ఆనందంగా ఉండాలి. ఆ ఆనందము మనము ప్రభువును కలిగి ఉంటే ఆ ఆనందం మన హృదయంలో ఉంటుంది. ఆ ఆనందం ఉన్నట్లయితే మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా అసలు బెదరము, జడియము, భయపడము, దేవునికి విధేయులుగా జీవించగలుగుతాము. పౌలు గారు అసలు ఫిలిప్పీలను గురించి ఎంతో సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. అతడు చెప్తున్నాడు, మీరు సువార్త విషయంలో చాలా నాకు సహాయపడుతున్నారు, నాతో పాలువారై ఉన్నారు. ఇలా మీరు నాతో పాలువారై ఉండడం అనే ఒక సత్క్రియను ప్రభువైన యేసు మీలో ప్రారంభించాడు. ఏ దినం ప్రారంభించాడో ఆ దినం నుంచి అది చివరి వరకు కూడా దేవుడు కొనసాగిస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి మీ అందరి నిమిత్తము నేను
ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా అతనికి వాళ్ళని గురించి చాలా సంతోషం కలుగుతుందంట. ఎందుకంటే వారు ఎంతో నమ్మకంతో దేవుని సేవలో పాలువారై ఉన్నారు. వాళ్ళను జ్ఞాపకం చేసుకున్నప్పుడంతా కూడా దేవునికి అతడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్తూ ఉన్నాడు. ఆయన బంధకములలో ఉన్నాడు, అయినప్పటికీ కూడా వారిని గురించి ఆనందిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. వారు ఎంతో ప్రేమతో అతన్ని ఆదరిస్తున్నారు, అతని గురించి ప్రార్థిస్తున్నారు. కాబట్టే అతడు కూడా వీరి గురించి సంతోషంగా వారిని గురించి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారి ప్రేమ ఎంతో అభివృద్ధి చెందాలని కూడా అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి తనైతే ఎంత కష్టంలో ఉన్నాడు, తను ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాడు, బంధకాలలో ఉన్నాడు. ఆ కష్టమును అనుభవిస్తున్నప్పుడు అతనికి ఏమనిపిస్తుందంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అంటే బ్రతికినంత కాలము క్రీస్తు కొరకు బ్రతుకుతాను, ఒకవేళ చనిపోయాననుకో నాకేం ప్రాబ్లం లేదు, నేను పోయి దేవుని దగ్గర ఉంటాను. ఎందుకంటే నాకు ఇమ్మీడియట్గా నేను దేవుని సన్నిధికి చేరతాను కాబట్టి నాకు అసలు ఏ బాధ లేదు అని అతడు చెప్తూ ఉన్నాడు. అయితే దేవునికి ఒక చిత్తం ఉంటుంది కదా, దేవుడికి ప్రతి ఒక్కరి విషయంలో ఒక ప్రణాళిక ఉంటుంది. మనము ఒకవేళ మనం చేయవలసిన పని ఏమైతే ఉన్నదో ఆ పని చేయడం ముగించే వరకు కూడా దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచుతాడు. అయితే ఈ లోకంలో ఉన్న సమయంలో మనము అనేకమైన శ్రమలు పొందవలసి రావచ్చు. అయితే ఆ శ్రమలన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమల విషయంలో మనము బెదిరిపోవాల్సిన అవసరం లేకుండా మనము ధైర్యంగా పోరాడుతూ ఈ లోకంలో ముందుకు సాగాలని ఆయన కోరుతూ ఉన్నాడు. చాలాసార్లు మనము ఎలాంటి పరిస్థితిలో ఉంటామంటే, మనకు కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు మనము వెంటనే దేవుణ్ణి నిందిస్తాము. ఒక్కొక్కసారి దేవుణ్ణి ప్రశ్నిస్తాము. ప్రభా, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ కష్టము, నాకే ఎందుకు ఈ అనారోగ్యము, నేను ఎంత కష్టపడుతున్నానో చూడు ప్రభా, నాకెంత ఇబ్బంది ఉందో, నేను ఇలాంటి సమయంలో నా పరిస్థితులను ఇలా భయంకరమైన పరిస్థితులలో నేను పరిచర్య చేయాలా, నేను నీ స్వార్థ ప్రకటించాలా అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నిజమైన సేవకులు, నిజమైనటువంటి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి సేవకులు పరిచర్య అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపరు. వారి కుటుంబంలో ఒకవేళ ఏవైనా సమస్యలు ఉండవచ్చు, అనారోగ్యం ఉండవచ్చు, సాతానుడు భయంకరంగా సేవకులను వేధిస్తూ ఉంటాడు, భయంకరంగా వాళ్ళను శోధిస్తూ ఉంటాడు, భయంకరమైన శ్రమలు తీసుకువస్తూ ఉంటాడు. అయితే ఆ శ్రమలకు భయపడి సేవకులు ఆగిపోతే అది సేవ కాదు. చాలాసార్లు చాలామంది సేవకులు ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సేవ కొనసాగిస్తూనే ఉంటారు. వారు తమకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను గురించి భయపడరు, వారికి ఉన్నటువంటి అనారోగ్యం గురించి భయపడరు, వారికి ఉన్నటువంటి అనానుకూల పరిస్థితులను గురించి భయపడరు. అరే, నేను ఇక్కడికి వెళ్తే నాకు అక్కడ ఏమీ ఉండదు, ఏ సౌకర్యం ఉండదు, పడుకోవడానికి సరైనటువంటి పడుకునే అవకాశం ఉండదు, సరైన కంఫర్ట్ ఉండదు, అయినప్పటికీ కూడా నేను వెళ్ళాల్సిందే, నేను ఇలా నాకు సౌకర్యం లేకపోతే నేను వెళ్ళను అని అనుకునే సేవకులు కాదు. అలాంటి సేవకులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అన్నీ అనుకూలంగా ఉంటే, అంతా సౌకర్యంగా ఉంటే, వాళ్లకు సరైనటువంటి ఒక మంచి ఉండడానికి మంచి వీలు ఉన్నట్లయితే, సౌకర్యం ఉన్నట్లయితే, సుఖం ఉన్నట్లయితే, అలాంటి పరిస్థితులు ఉండే చోటికి మాత్రమే సేవ చేయడానికంటూ వెళ్తూ ఉంటారు, పరిచర్య చేయడానికి వెళ్తూ ఉంటారు. వారు ప్రసంగం చేసి వెంటనే వచ్చేస్తూ ఉంటారు. అయితే మరి సేవకుని యొక్క బాధ్యత అది కాదు. కాపరిగా ఉండేటువంటి ఏ వ్యక్తి అయినా సరే తన యొక్క మందకు కావలి ఉండాలి, తన మందను మేపాలి, తన మందను కాయాలి. అది లేకపోతే కాపరిగా ఉండడంలో అర్థం లేదు.
చాలామంది సేవకులు అది చేయరు. వాళ్ళ సంఘం గురించి పట్టించుకోరు. చాలామంది వాక్యం చెప్తారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. మరి సంఘంలో ప్రజలు ఎలా ఉన్నారు, వారి పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎలాంటి అవసరతలలో ఉన్నారు, వాళ్ళకి ఏమైనా కావాలా, వాళ్ళకి ఏదైనా సహాయం అవసరమా, ఇలాంటివన్నీ కూడా పట్టించుకునే స్థితిలో ఉండరు. చాలామంది అలాంటి నిర్లక్ష్య ధోరణితో ఉంటారు. దేవుడు అలాంటి కాపరిత్వాన్ని ఆయన సహించడు. కాపరులకు మరింత తీర్పు ఉంటుంది అని వాక్యంలో రాయబడింది కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పరిచర్య చేస్తూ ఉంటారో, ఎవరైతే మరి కాపరిగా ఉండాలని నియమించబడి ఉంటారో, అలాంటి వారు తప్పకుండా తమ యొక్క సంఘమును గురించి, తమకివ్వబడినటువంటి మందను గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి దేవుడైతే తన యొక్క గొప్ప స్థానాన్ని వదిలిపెట్టాడు. ఆయన దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి కూడా తన యొక్క స్థానాన్ని నేను వదులుకొని నేను ఎలా వెళ్ళాలి భూమికి అని అనుకోకుండా దాసుని స్వరూపం ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. మరి ప్రభువైన యేసు మన కొరకు ఆయన చేసినటువంటి గొప్ప పరిచర్య, ఈ లోకంలో ఆయన సంచరించిన కాలంలో ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఎంత ప్రేమతో వ్యవహరించాడు, ఎంత కనికరంతో వ్యవహరించాడు, ఎలాంటి మరి కట్టుబాట్లను కూడా పాటించలేదు. కట్టుబాట్లను కూడా ఎదిరించి, సబ్బాతును ఎదిరించి మరి ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములను చేయడం జరిగింది. అయితే సబ్బాతును ఎదిరించడం అని కాదు, సబ్బాతులో ఏది చేయవచ్చు ఏది చేయకూడదు అని ఆ విషయంలో పరిశీలకు ఉన్నటువంటి తప్పుడు భావనను దేవుడు తొలగించాడు. ఎందుకంటే ప్రభువు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని చెప్పాడు కదా. ఆ విధంగా ఆయన విశ్రాంతి దినానికి ప్రభువు గనుక దేవుడు ఏది చేయవలనో అది తప్పకుండా చేశాడు. కనికరము చూపడం, సబ్బాతు దినంన కనికరం చూపకుండా ఉండాలని ఆ దేవుని యొక్క ఉద్దేశం కాదు. కాబట్టి అది అర్థమయ్యేలాగా ప్రభువు వారికి చెప్పాడు. ఆ విధంగా దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకలాంటి దేవుని యొక్క థింకింగ్ కూడా, ఆయన యొక్క ఆలోచనలు అనేక విషయాలలో, రక్తస్రావపు స్త్రీ తనను ముట్టుకున్నప్పుడు కూడా ఆయన ఏమీ బాధపడలేదు, నేను అపవిత్రుడిని అయిపోయానని అనుకోలేదు. ఎందుకంటే దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆమె అతన్ని దేవుని యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్న వెంటనే ఆమె స్వస్థత పొందింది. కాబట్టి అక్కడ ఏమీ పాపం లేదు, అక్కడ అపవిత్రత లేదు. అయితే ఆయన యొక్క మహిమ ప్రభావములు అక్కడ చూపబడ్డాయి. దేవునికి మహిమ కలిగింది. ఆమె స్వస్థపరచబడింది. అంతేకాదు ఆమె పాపములు కూడా క్షమించబడ్డాయి. ఆమె సమాధానంతో వెళ్ళగలిగింది. అలాంటి గొప్ప పరిస్థితులను ఆయన తీసుకొని వచ్చాడు. మరి నడుము వంగిపోయిన స్త్రీని సబ్బాతు దినమందు ఆయన బాగు చేశాడంటే ఆమెను కట్ల నుంచి విడిపించాడు, కానీ అపవిత్రాత్మ నుంచి విడిపించాడు, అంతే కదా. మరి అలాంటప్పుడు అది తప్పుడు పని ఎలా అవుతుంది అనే విధంగా దేవుడు వారికి అర్థమయ్యేలాగా పరిచయులకు చెప్పాడు. కానీ వాళ్ళు అసలు గ్రహించలేదు. వారికి ఉన్నటువంటి మూర్ఖమైనటువంటి ఆచారాలు, అలవాట్లతోనే వారు ప్రజలను ఎంతగానో వారి యొక్క అభిప్రాయాలను ప్రజలపై రుద్ది వాళ్ళను ఆ విధంగా నడిపించడానికి వారు ప్రయత్నించారు. కానీ అపొస్తలుడైన పౌలు తాను చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మన యొక్క పరిస్థితులను బట్టి మనము దేవునికి విరోధంగా నడుచుకోకుండా, దేవునికి అవిధేయతగా నడుచుకోకుండా, నిర్లక్ష్యంగా నడుచుకోకుండా, ఇతరుల పట్ల మనము కేర్లెస్గా ఉండకుండా, మన యొక్క లోపల ఉన్నటువంటి ఆ ఆనందాన్ని మనము ఆ విధంగా చేస్తే పోగొట్టుకుంటాము అని పౌలు చెప్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు తన యొక్క గొప్ప కృపచేత మనకందరికీ ఇచ్చినటువంటి రక్షణను గురించి మనం తెలుసుకున్న వారమై, ఆ రక్షణను పొందుకున్న తర్వాత మనం పొందుకున్నటువంటి ఆ ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందం ఎల్లప్పుడూ కూడా మనం కలిగి ఉండాలని పౌలు గారు కోరుతూ ఉన్నారు. ఎప్పుడైతే మనము నిత్యత్వం పైన మాత్రమే మన కన్నులు ఉంచుతామో, పైనున్న వాటిని మాత్రమే మనం వెతుకుతామో, దేవుని రాజ్యమును నీతిని మాత్రమే వెతుకుతామో, అప్పుడు మనలో ఆ ఆనందం అనేది ఉంటుంది.
లేకపోతే మనం ఈ శరీరానుసారంగా మనకు కావాల్సినటువంటి సౌకర్యాల గురించి, మనకు కావాల్సినటువంటి అనేకమైన ఇతర విషయాలను గురించి, శారీరకమైన ఈ లోక సంబంధమైన విషయాల గురించి, వాటిని గురించి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే దేవుని పైన మనం ధ్యానం ఉంచలేము. అలా అంతేకాకుండా ఆ ఆనందాన్ని మనము అనుభవించలేము. మనము ప్రభువులో ఆనందిస్తున్నట్లయితే సాతానుడు మనల్ని శోధించడానికి చాలా ప్రయత్నిస్తాడు. అతడు మన జీవితం పైన దుఃఖము అనే మేఘాలు కమ్ముకునేలాగా చేస్తాడు. మనల్ని అనేకమైనటువంటి శారీరక ఇబ్బందులకు గురి చేసి, లేకపోతే ఈ లోక సంబంధమైన వాటి విషయంలో మనకు అనేకమైన ఇబ్బందులు కలుగజేసి, మనకు కష్టాలు లేకపోతే శోధనలు వచ్చేలాగా చేసి, వాటి వలన మనము మన జీవితంలో డిస్టర్బ్ అయిపోయి దేవుని పైన మన దృష్టి ఉంచకుండా మనకు వచ్చినటువంటి ఆ కష్టాలపైన, మనకున్నటువంటి ఆ శోధనలపైన, మనకున్నటువంటి ఇబ్బందులపైన, మరి అనేకమైన ఇతర సమస్యలపైన మనం దృష్టి కేంద్రీకరించినట్లయితే మనము దేవుని యొక్క ఆనందాన్ని మనం కోల్పోతాము. ప్రభువునందు మనం ఆనందంగా ఉంటే ఇలాంటివన్నీ కూడా, ఈ లోక సంబంధమైన వాటన్నిటి నుంచి కూడా మనం విడుదల పొందుకోగలుగుతాము. వాటిని అసలు మనము కేర్ చేయవలసిన అవసరం లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా అవసరమైనటువంటి విషయం. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, మరి దుష్టుడు ఎలాగా ఉన్నాడంటే మనల్ని ఎప్పుడు ఎవరిని మృంగుదునా అని ఎదురుచూస్తున్నటువంటి వాడు. కాబట్టి మనం నిత్యము కూడా దేవుని యొక్క వాక్యంలో మనము వేళ్ళు తన్నుకొని ఒక చక్కటి వృక్షంలాగా, నీటి కాలువల యోరను నాటబడినటువంటి ఒక వృక్షంలాగా, చక్కటి ఫలాలనిచ్చే ఒక చెట్టులాగా మనం ఉండగలిగితేనే క్రీస్తు అనే క్రీస్తు యొక్క వాక్యము, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి ఆ వాక్యంలో మనము పునాదులు కలిగి, ఆ వాక్యంను పునాదిగా కలిగి ఉన్నట్లయితేనే మనము ఆ ఆనందాన్ని కలిగి ఉండగలము. కాబట్టి మనము ఈ ప్రపంచం మీద నుంచి, మన ఈ లోకపు విషయాల నుంచి, అన్నిటి నుంచి కూడా మన కళ్ళను తీసివేసుకోవాలి. అంటే మన కళ్ళు వాటి మీద ఉంచకుండా తీసివేసుకోవాలి. మనము మన ప్రభువైన యేసుక్రీస్తు పైన మాత్రమే దృష్టి ఉంచాలి. ఆయన పైన మాత్రమే విశ్వాసం ఉంచాలి. ఆయన వాక్యంనే నిత్యము ధ్యానించాలి. మనము ఇప్పటికే దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉన్నాము మనం కూడా. ఎందుకంటే ప్రభువు చెప్పాడు కదా, ఎవరైతే రక్షణ పొందారో వారికి ఆల్రెడీ దేవుడు మన కొరకు స్థానం అక్కడ కల్పించాడు. కనుక మన ముందున్నటువంటి అనేక శోధనలు, శ్రమలు, కష్టాలు, వీటన్నిటి నుంచి కూడా మన యొక్క చూపును తిప్పివేసుకోవాలి. వాటిని మాత్రమే చూడకుండా మనము ముందున్నది, మనం ముందుగా దేవుణ్ణి కలవబోతున్నాము అన్న విషయాన్ని మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ లోకంలో జరిగేటువంటి అనేకమైన మార్పులు, వాటన్నిటిని గురించి మనం ఆలోచించకుండా, మరి మన జీవితము దేవుని చేతిలో ఉన్నది. మన జీవము ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో ఉన్నది. ఆయన యందు నిక్షిప్తమై ఉన్నది. మనము దేవుని సన్నిధికి చేరిన వెంటనే ఆయన చేతిలో మనము ఎంతో భద్రంగా ఉన్నాము. మన జీవము ఆయన చేతిలో భద్రంగా ఉన్నది అన్న విషయాన్ని గుర్తించి మనం జాగ్రత్తగా మనం ఈ లోకంలో జీవించాలి. అంతేకాకుండా ప్రభువునందు ఆనందించేవారుగా ఉండాలి. అందుకే పౌలు అంటున్నాడు, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని 4వ అధ్యాయంలో కూడా చెప్తాడు. మరలా చెప్పుదును ఆనందించండి అంటే మనం ఇప్పుడు కూడా ఆనందిస్తూ ఉండాలి. ఇలా మాటికి చెప్పడం నాకేం కష్టం కాదు, ఎందుకంటే నేను ఇలా చెప్తే అది మీకు క్షేమకరము అని చెప్తూ ఉన్నాడు. అది ఎందుకు మనకు క్షేమకరం అంటే, ఆ విధంగా మనము ఆనందించడం, పదే ఆనందించడం వల్ల మనకు తెలియకుండానే మనం ఈ లోకం మీద ఉన్నటువంటి దృష్టిని తొలగించుకుంటాము. మన కష్టాలలో మన కష్టాలను, మన శ్రమలను మనం ఏమీ పట్టించుకోము. మనం దేవునిపైన మాత్రమే ఆధారపడగలము. దేవునిపైన మాత్రమే మన దృష్టి ఉంచగలము. మనము ఈ లోక సమస్యలను గురించి చింతించే ఆ మనసు మనకు ఉండకుండా పోతుంది. అందుకే 4వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు కదా, మీ చింతలు అసలు ఏవి కూడా దేని గురించి కూడా చింతించవద్దు, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి అని చెప్తున్నాడు. అంటే మనము ఎంత అంటే ఆనందంలో మనము
ఏ ఏ కష్టాన్ని కూడా లెక్క చేయము. అప్పుడు మనకున్నటువంటి ఆ సహనాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారనమాట. మన సహనాన్ని సకల లోకములకు, సకల జనమునకు తెలియజేయమని చెప్తున్నాడు. అంతేకాకుండా మనం దేనిని గురించి కూడా చింతపడకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు తెలియజేస్తాం. అప్పుడు మనకేమవుతుందంటే దేవుని యొక్క సమాధానము, అది ఎలాంటి సమాధానం అంటే సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మన హృదయములలో ఉంటుంది. మన హృదయాలకు, మన తలంపులకు కావలి ఉంటుంది. అలాంటి సమాధానం మనం కలిగి ఉండాలంటే మనం నిత్యము దేవుని యందు ఆనందించాలి. ఇదంతా గొప్ప వాక్యము దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం సంతోషంగా దేవుని యందు ఆనందిస్తూ ఈ లోకంలో జీవించడం ఎంత అవసరమో అది మనకు తెలిసింది కదా. దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనం ఆయన యందు మాత్రమే ఆనందిద్దాం. రేపటి గురించి చింతించొద్దు, దేని గురించి కూడా చింతించొద్దు. మనం ప్రతి అవసరతను ఆయన ఎరుగును. ఆయన తన మహిమలో క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరంను కూడా తీర్చడానికి ఆయన ఎంతో గొప్ప ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మన కష్టములు, మనకున్నటువంటి శ్రమలు, ఈ లోకరీత్యా మనకున్నటువంటి లోపములు, కొదవలు అవన్నీ కూడా ఆయన తీర్చివేస్తాడు. దాని గురించి మనం బాధపడకుండా దేవుని పైన మాత్రమే మన దృష్టి ఉంచినట్లయితే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా తొలగిపోతాయి. కాబట్టి అది మనకు క్షేమకరం కనుక పౌలు గారు అదే పనిగా మరలా చెప్తున్నాడు, ఆనందించండి ఆనందించండి అని. మంచి వాటి మీదనే, సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి గలవి వాటి మీద మాత్రమే మనం ధ్యానం ఉంచి దేవునికి మహిమకరంగా జీవించడానికి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనము దేవుడు అలా జీవించడానికి మరి దేవుడే కృప అనుగ్రహిస్తాడు. సమాధానకర్త దేవుడు మనకు తోడుగా ఉంటాడు కనుక మనము మనల్ని బలపరిచే దేవుని యందు బలము కలిగి దేవుని యందు ఆనందిద్దాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక.